మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వారం ఆఖరి నుంచి మీకు ఏలినాడు శని సమాప్తం అయిపోతుంది. ఎప్పుడైతే ఏలినాడు శని అయిపోయిందో ముఖ్యంగా మీకు ఆ సమయం నుంచి కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి అంటే ధనపరంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బంది ఇక్కడి నుంచి తగ్గనుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఉన్న ప్రదేశంలోనే కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం మారడం కూడా చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు ఈ మకరం వారికి ఏంటంటే కాస్త కళారంగాలు, సినిమా ఫీల్డు, బ్యాంకింగ్ సెక్టార్స్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అయితే మీకు ఏదైనా రుణము మూలంగా కొంతవరకు ధనం లభించడము, తద్వారా ఏదైనా వ్యాపారాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి కొంతవరకు సక్సెస్ రేట్ అనేటువంటి చూపిస్తుంది. అయితే వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో ప్రత్యేకంగా మీరు ఎప్పుడైనా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మీ జన్మజాతకంలో అసలు ఏ వ్యాపార యోగం ఉంది అనేటువంటి చూసుకొని దిగాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ హోమ్ లోన్స్ కానీ లేనట్లయితే ఒక తోటలకనో లేకపోతే ఈ భూమి మీద చేసేటువంటి వ్యవసాయ సంబంధించిన వాటికనో ఇట్లాంటి వాటికి కొంతవరకు కొంత స్ట్రెస్ ఉండడము, తద్వారా కొంత కాంపిటేటివ్గా దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడము సక్సెస్ కూడా ఉంది చెప్పాలంటే. ఆ భూముల మీద కొంతవరకు లోన్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ వారం ప్రత్యేకంగా మీరు 27, 28 తేదీలు మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి వ్యక్తులకి లేదా మీ కుటుంబ సభ్యుల్లో వాళ్ళకి, మీ కుటుంబ సభ్యుల్లో ఉండే ఫ్రెండ్స్కి ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా శనివారాలు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ మకరం వారికి దూర ప్రాంతాలకు వెళ్ళేట విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా లలిత అమ్మవారిని, దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించండి. అదేవిధంగా గోవులకు కాస్త క్యారెట్సు, గ్రాసము తినిపించండి. ధనపరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వారం ఆఖరి నుంచి చాలా మటుకు మీకు బాగుంటుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.